నెల్లూరు జిల్లా బోగులు అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాలలో మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించి లైట్లు వెలగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి మాట్లాడి అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గతంలో ఇదే పాఠశాలలో ఓ విద్యార్థిని పాము కరిచిన ఘటన పట్ల మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని మంత్రి సిబ్బందికి ఆదేశించారు. బాలికల గురుకుల పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ మైనర్గా శానిటరీ లోపాలు ఉన్నాయి. అదేవిధంగా బాత్రూమ్స్లో వాటిలో కొంచెం లైటింగ్ లేదు, అవి కూడా పెంచాల్సిన ఆదేశం ఉంది. అవన్నీ కూడా ప్రిన్సిపల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కుంట ఉంది, ఆ కుంటను కూడా నీళ్లు లేకుండా ఫిల్ చేయమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, ప్రిన్సిపాల్, దాంతోపాటు కానీ మైనారిటీస్ శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రిన్సిపాల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్ కోర్సు కూడా అడుగుతున్నారు. భవిష్యత్తులో ఆ ఇంటర్మీడియట్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. బాలికల గురుకుల పాఠశాలని ఆకస్మికంగా